గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాల్కనీ వర్క్ పూర్తయిందా? ఈ రోజు పూర్తవుతుంది సార్. నమస్తే బాబు గారు. మీ దయ వల్ల నా భర్త పూర్తిగా మారిపోయాడు. చాలా సంతోషం. ఓం హ్రీం అనాథవాహన సంస్కరణాయ నమః. దిక్కులేని మోపెట్ సంతర్పణాయ నమః. దీన్ హుసేన్ సాగర్ లో మోక్షం కల్పిస్తానాయ నమః. ఈ దెబ్బతో మనకు దరిద్రం వదిలిపోయింది నమః. ఈ బండి నమః. ఏమిటయ్యా ఇది? ఎవరిదో అనాథ బండి అండి. దీనికి దహన సంస్కారాలు చేసేసి ముక్కలు ముక్కలుగా విరిచేసి హుసేన్ సాగర్ లో కలిపేస్తాను. ఇది అనాథ బండి ఏమిటయ్యా? ఇది నా బండి, నా బావమరిది నాకు అంటగట్టిన బండి. అవేమీ నాకు తెలియవండి. ఎవరో దీనికి తద్దినం పెట్టమన్నారు, పెట్టేస్తున్నాను. ఆపాలంటే ఓ 100 కొట్టండి. 100 కొట్టాలి. కళ్ళు పోయి 200 కొట్టాలి. అలాగే ఆ కుర్ర వేధవాళ్ళు దొరకాలి. వాళ్ళని చంపేసి వాళ్ళకి పెట్టేస్తాను తద్దినం. నా బండి అనాథ బండ, నా బండి అనాథ బండ. మంత్రులు గారు, మమ్మల్ని క్షమించండి. ఏదో సరదాగా అల్లరి చేశాం. దీంతో వాడేమన్నా చిన్నకున్నాడా తప్పుకోవడానికి? తప్పకుండా తిరిగి వస్తాడు. నా గారాల బన్ను, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు నిజంగా తిరిగి రావాలే గాని అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను పిండి. వస్తాడులే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎవరే వాళ్ళు? నా బంగారు తండ్రి, నువ్వు బన్నువేనా? నిజంగా నా బన్నువేనా నాన్న? నా ముద్దు తల్లి, నేను నిజంగా నీ బంగారు బండునే. అయితే వీళ్ళిద్దరు ఎవరమ్మా? సికింద్రాబాద్ చిలకలు డాడీ. అదే మీ కోడలు. అలాగా. థ్యాంక్ యూ. ఉండండి, విషయం నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కాలం చాలా విలువైన, తొందరగా తెలుసుకో. బంగారు, నిజంగా వీళ్ళని పెళ్లి చేసుకున్నావు నాన్న? అవునమ్మా. ఏ మొగాడైనా అదేనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటుంది. మరి నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావేంటి బన్నా? తెలివమ్మా. సపోజ్ రేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో, సేఫ్ సైడ్ మనకి ఇద్దరిలో ఒకరు మిగులుతారు కదా. బంగారు బన్ను, నీకున్న తెలివితేటలు కొంచెం మీ నాన్నకుంటే ఎంత బాగుండేదిరా. నీ కొంప ములిగేదమ్మా. ఏంట్రా, నీ కొడుకేమో చాలా అమాయకుడని ఇద్దరు తెగేడ్చేశారు, వాడేమో ఇద్దరు భార్యలతో దిగాడు. సేఫ్టీ అట సేఫ్టీ. కటకటాల్లో తోస్తే గానీ అర్థం కాదు. ఇంకా రోడ్డు మీద బాగోతుందికే వెళ్ళి ఆరత పట్టరా. పదండి. అవును కొడల పిల్లలు, మీరిద్దరు మా వాడిని ఇష్టపడి చేసుకున్నారా? మామయ్య గారు, మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. మీ అబ్బాయి గారు లాగే మేము కూడా ఒక పని చెప్తే 2 పనులు చేస్తాం. రెండు నిమిషాలు చూద్దాంరా, వీడేమన్నా వదులుతాడేమో చూద్దాం. వీడెక్కడ వదులుతాడరా? మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో అన్ని అయిపోయినా వదలడు. మనమే వెళ్ళి వేరే చోట ట్రై చేద్దాం పద. ఇక్కడ చాలా మంది ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిజంగా మన ఇద్దరం ఒకటి మన అదృష్టం కదా. ఫోన్ వదులుతావా లేదా? ఏమయ్యా, కాస్త నువ్వైనా చెప్పొచ్చుగా. గంట సేపటి నుంచి మాట్లాడుతుంది. ఏ మిస్టర్, బీపీ పెంచుకోకు. నీకు అంత అర్జెంట్ అయితే నీ లవర్ ని మిస్ అవుతాను అనుకుంటే పక్క ఫోన్ కెళ్ళు. మీ అన్న రాయలసీమ రత్నారెడ్డికి ఇప్పటి వరకు మన మీద ఎలాంటి అనుమానం రాలేదు కదా? లేదు. ఫోన్ వదలమని చెప్పోయా. నువ్వు మాట్లాడే ఒక్క కాలు కోసం రోజు వాళ్ళు మాట్లాడే 100 కాల్స్ కట్ చేసుకోమంటావా? ఇదిగో, ఏ ఫోన్ దగ్గరైనా అమ్మాయో అబ్బాయో ఫోన్ మాట్లాడుతుంటే సైలెంట్ గా వెయిట్ చేయాలి, అంతేగాని ఇలా వాదించకూడదు. ఓకే? ఇంతకీ మీరు ఫోన్ చేస్తున్నారా లేదా? సచ్చిన చేయం. వేరే ఫోన్ దగ్గరికి వెళ్దాం పదరా. వెళ్ళు, నేనేమన్నా వద్దన్నానా? అక్కడ ఇదే పరిస్థితి. హాయ్ 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 హాయ్. ఏంట్రా జగన్, కాలేజీ నీ సొంత సొత్తులా ఉంది. అదేంటి అలానా? లేకపోతే ఏంట్రా, కాలేజీకి అత్తవారింటికి వచ్చిపోయేళ్ళ వచ్చిపోతున్నావు. నువ్వెంత క్లవర్ స్టూడెంట్ అయినా
కాలేజీకి అటెండెన్స్ కూడా ముఖ్యం అమ్మా. రోడ్డు మీద రాగానే నువ్వేంటో నీ చూపులేంటో అంత చూస్తున్నావురా. నేనేం చేస్తున్నారా? క్షమించడం తప్పు నేనేం చేయలేదే. మగాడి కోసం ఎదురు చూసే అమ్మాయిని నేను టచ్ చేస్తున్నాను అంతే. ప్రేమిస్తే ఒకే అమ్మాయిని ప్రేమించు, ఆ అమ్మాయి కోసమే జీవించు, ఆ అమ్మాయి కోసమే మరణించు. మేమంతా సంతోషిస్తాం. ఓహో, మీరేం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైందిరా. నేనే నా రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోలేదు. స్టూడెంట్ లైఫ్ లో జస్ట్ ఒక హాబీలా ఫాలో చేస్తున్నాను అంతే. అమ్మాయి కనిపిస్తే చాలు ఐస్ అయిపోతాడు. నువ్వు చెడిపోయావని మేము అనం, చెడిపోతామేమోనని హెచ్చరిస్తున్నాం. నీలాంటి మంచి స్నేహితుని దూరం చేసుకుంటామని మా భయం. మన మీద అమ్మ నా చాలా ఆశలు పెట్టినారా, వాళ్ళకి మనం న్యాయం చేయాలా? అదరా రండిరా, వాడిని ఆలోచించుకొని ఉండి. అమ్మా వాడు వస్తుండు. ఆపరావాడిని. ఆగుమే. ఏం పేరు నీకు? రాయ్, మాంజలి నువ్వేనా ప్రేమిస్తుంది? అవును. తీసుకెళ్ళండి పక్కే. తీసుకెళ్ళరా. ఖైమా కింద కొట్లా చాలగండి. సరే ఎలా ఉంది నీ ఆరోగ్యం? ఓకే, బాగానే ఉంది. ఎందుకు ఇలా జరిగింది? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఒక అమ్మాయినే కాదు, 100 మంది అమ్మాయిని ప్రేమించు. నాకు అనవసరం నీ ఒంటి మీద దెబ్బ ఎందుకు పడింది అని అడుగుతున్నాను. నేను ప్రేమించడం ఆ అమ్మాయి అన్నకి ఇష్టం లేదనుకుంటా. డోంట్ వరీ, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఈ విషయం ఈ క్షణమే ఇప్పుడే తేల్చేస్తాను. ఆ అమ్మాయి అన్నయ్య లైన్లోకి పిలువు, మాట్లాడతాను. హలో, నేను మీ చెల్లెల్ని ప్రేమిస్తున్న శివాని. అమెరికా నుంచి మా అన్నయ్య వచ్చాడు, మీతో మాట్లాడతాడంట. హలో, నా పేరు అన్న. నువ్వు అన్న అయితే నేను రాయలసీమ రత్నారెడ్డి. కన్న తల్లి కడుపులోంచి పుట్టినప్పుడే కడబ్బాము చేతిలో పట్టుకు పుట్టాను. నేను తలుచుకుంటే ఎవడైనా సరే పీస్ పీస్ అయిపోతాడు. నువ్వు రాయలసీమ రత్నారెడ్డివైనా రంగూన్ రౌడీవైనా నాకు అనవసరం. మామాయ్, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇప్పుడు నువ్వు నా గడ్డ మీద ఉన్నావు. నా తమ్ముడు నీ చెల్లెల్ని ఇష్టపడుతున్నాడు. వెంటనే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా లేదా? ఒకే మాట కావాలి. నీ తమ్ముడు నువ్వు నా గేటు దగ్గర కాపలా కాయడానికి కూడా పనికిరారా. నా చెల్లిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలా? ఆ మాట మళ్ళీ అనకరా. నా గేటు దగ్గర గోర్కా వింటే వాడే స్వయంగా వచ్చి నిన్ను కొడతాడు. వేధవా. కొడతావో కొట్టించుకుంటావో, నువ్వు నీ వాళ్ళు నా ముందు నిలబడితే అప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో. ఏయ్, నువ్వు చార్మినార్ సెంటర్ లో తొడగొట్టినా భయపడ్ను, గోల్కొండ దగ్గరికి రమ్మన్నా భయపడ్ను. ఏ గడ్డ మీద ఉన్నా ఈ రాయలసీమ రత్నారెడ్డి స్టైలే స్టైల్. నువ్వు మాటలతో రెచ్చిపోతున్నావు, ఈ అన్న కోపాన్ని రెచ్చగొడుతున్నావు. నీ చరిత్ర తెలిసి నీకు భయపడేవాడిని అయితే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేవాడినే కాదు, అక్కడి నుంచే నా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసేవాడిని. అయినా నేను చెయ్యలేదు. ఎందుకో తెలుసా? నా తమ్ముడి సుఖమే నాకు ముఖ్యం. నర్మాయ్, నీ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ రౌడీ మామూలు వసూలు చేసుకునేవాడివి. కావాలంటే అడుక్కోరా, నీకు నీ తమ్ముడికి ఎంత డబ్బు కావాలో పడేస్తాను. అంతేగాని నా చెల్లి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కళ్ళ కూడా అనుకోకు. సెల్ల చేతిలో ఉంది కదా అని చెత్తలాగుడు వాక్కు. రైట్, ఇక్కడి నుంచి చెత్త వాగుడు వాగే అవకాశం నాకు కానీ నా సెల్లకు కానీ ఇవ్వకు. చంపేస్తాను. వెళ్ళు. బలవంతంగా వాడి చెల్లెల్ని లేపుకుపోయినా సరే, తాళి కట్టి తీసుకొచ్చి నా ముందు నించున్నా సరే, తమ్ముడుగా నిన్ను మెచ్చుకుంటాను. ఎవడ్రా వాడు? శివాగాడి దోస్త్. నువ్వేనా మా శివని కొట్టింది? అవును బే. మరోసారి నేను చేయి చేసుకున్నానంటే మీ ప్రాణాలు ఎగిరిపోతాయి. ఇక మీదట మీ రౌడీయిజాన్ని మా స్టూడెంట్స్ మీద ప్రయోగించారో మూడిక లాస్ట్ వన్. రండ్రా.